చౌటు పైకి వచ్చినా మరి మా మనవరాలు ఏం చెప్తారు ఏంది ఏం కథ ఎట్ట ఉన్నాయి బతుకులు ఏంది ఏం కథ అంత సరవర బాగానే ఉన్నారమ్మా ఏ ఊరమ్మా ఇక్కడనే మాది ఇక్కడనే అంటే చౌడుపలే చౌటుపల్లినా ఎట్టెట్టుంది బతుకు ఎట్నే ఉంది ఏం చేస్తాం అంటే ఏం చేస్తావు ఏమైంది ఏం తక్కువైంది నీకు పోనీ పాడ్యం కదా ఇట తయారైన మనసులో ఏం కావాలి నీకు ఏం లేదు పని లేదు ఏం పని లేదు ఏం పని లేదు నిజమా నాటే పోలే నాటే లేదు ఏం లేదు ఎవరికి కల్పశాల ఏమున్నది అనుకోను కలుపు ఈసారి సర్పంచ్లది ఎలక్షన్లలో ఎటుది గాలి ఎట్లుంటదో ఇక అందా ఏమనుకుంటారు గుసగుస బాబో ఈమెకు అన్నిటికే నాకు ఎరకలేదా మీ కల్పశాల ముచ్చట్లు ఎటు వెళ్తున్నాయి మరి నాకు బస్ రాలేదు నాకు కాదు చెయ్యి కుర్త అంటుర్రా కారు అంటుర్రా పువ్వు అంటుర్రా ఏమంటుర్రా చెప్పరాదు చెయ్యి కుడితే అమ్మో చెయ్యాట అది నీ పానం ఎట్టుంది అదే అంటే అమ్మో కంకరం కట్టుకునే ఉంది ఏ ఊరి మీది ఎలిగినేడా ఎలిగినేడు సవిత అమ్మో చెయ్యనట ఏ ఊరావా పల్లివాడ మరి ఇక్కడ తెచ్చావా అంట హైదరాబాద్ పోతున్నాం పట్నం పోతున్నావు పిరేనా పిరే అబ్బా ఎంత రాజబతుక అయిపోయాగారా రేవంత్ రెడ్డి మీ ఆడోళ్ళు తీర్థయాత్రలకు బట్టల షాపులకు షెడ్లకు పట్టకు కూరగాయలకు కూడా పట్టం పోతున్నట్టు నిజమేనా ఏమో మేమైతే పోతలేము మరి పోతోలు పోతురేమో షాయకు కూడా పోతున్నాడు కదా చార్మినార్కు పోతోలు పోతున్నొచ్చు మేమైతే పోతలేము మంచిగా అనిపిస్తుందా ఫ్రీ బస్సు మంచిగానే అనిపిస్తుంది ఇక అంతేనా చెయ్యి ఏమంటుండు అన్ని బంద్ పెడుతుండేందుకు ఆరోగ్యశ్రీ కూడా బంద్ పెట్టిండేందుకు ఖుషి పాడపడ ఇప్పుడు నువ్వే అంటివి బొగిడివి బొగిడినాం కానీ చెప్పు ఆ చెయ్యి కూడా ఎందుకు అది చెయ్యి అంటే బొగిడాం నేను బొగిడే మరి ఇప్పుడు ఎక్కిస్తే ఏం చేస్తున్నావు చెప్పు ఏం తక్కువైంది అంటున్నా ఎట్టకి ఒకటే బస్సు కరెంటు బిల్లు తక్కువ చేయంగా అయిపోయిందా ఇక గడవ అయినా అవుతున్నాయి ఇండ్లు ఇస్తుర్రాట ఇంతవరకు రేషన్ రాసిన కారట్లు లేవు ఇంతవరకు రాసిన కారట్లు లేవు కొంతమందికి లేవాటగా ఈ పిల్లలకు అది ఏది ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళకి లేవు ఎప్పటోళ్ళకి లేవా ఏమనుకుంటారు మరి కల్పశాలలో ఏముంది అనుకోరు కానీ అన్ని బంద్ పెడుతుండేందుకు ఏం బంద్ పెట్టిండు ఆరోగ్యశ్రీ బంద్ పెట్టే 2500 ఇస్తాను అన్ని ఇస్తాను ఇచ్చిండా అమ్మో మళ్ళా ఇప్పుడు మళ్ళా మహిళా సంఘం ఉన్న వాళ్ళకే అది చీరలు ఇస్తా మహిళా సంఘం ఉన్న వాళ్ళకే పైసలు ఇస్తే 2500 ఇస్తారు చీరలు ఇస్తాను మరి కడమలు ఎటు పోవాలి ఓట్లు వేస్తే వాళ్ళందరూ ఎటు పోవాలి చెప్తావు చెప్పు పెద్ద చెప్తున్నాగా చెప్పు మరి ఏం చెప్తావు అమ్మో తెలియదా ముసలా ఎక్కడది చండూరు మండలం ఎటు పోతున్నావు హైదరాబాద్ పోయి అమ్మా అంతే అక్కడ అండ పెట్టి ఇక్కడ నిమ్మలంగా యానకోసారి పోయేస్తున్నావు మరి ముసలాయన ఒకదాని పోతున్నావు అగో వీడి తాగుతుండు అమ్మో ఎట్టుంది మరి బతుకు ఏం బతుకయ్యా అన్ని పిరి అన్నారు ఏం పిరి ఏమున్నాయి గ్యాసులు ఉన్నాయి ఏమున్నాయి 500 రూపాయలు పడుతున్నాయి పడుతున్నాయి కరెంటు ఉచిత కరెంట్ ఒకటి నడుస్తుంది మరి ఒకటే ఇప్పుడు బుర్ర ఊపుతున్నావు బస్ బుర్ర 100 అన్ని వేస్తా అన్ని రూపాయలు మిగిలితే అట్లా పిరిగా పెట్టడమే మనుషులకు బద్ధకం మరి టికెట్ టికెట్ కొట్టి అవును ఏం పేరు నీ పేరు లక్ష్మమ్మ టికెట్ కొట్టాలి ఇవాళ కొట్టు పైసలు ఎక్కువ కాడ మరేముంది 100 రూపాయలు ఊరికి వాங்கలేదు 100 రూపాయలు పెట్టుకొని పోలేమా అన్ని 100 రూపాయలు అని ఇంకా మన ఎత్తున ఎన్ని పడుతున్నాయో కట్టలకే పడతాయి రేపు కట్టినాడు అవ పడుతుంది సరే ఇప్పుడు ఒక్కొక్క దాని మీద మరి సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి గాలి ఎటు మళ్ళా పోతుంది ఏమో ఎటు మళ్ళా పోతుందో అందాదా కార్కే మళ్ళా పోతుంది ఎట్లా సవితే ఇట్లా తయారైంది ఎవరు నాయన అట్లనే మళ్తుంది మరి ఏముంది అయ్యా చెప్పడం అంత సులకంగా పని చేస్తుండే ఆయన ఏమన్నా సవితి బుర్ర ఉరుకుతున్నా అందులో బస్సులో ఎక్కడ పోతున్నాయి ఉన్నోడే చదువుకుంటారు లేనోనికి ఇయనే ఇస్తలేరు
అంతేనా? ఓ అమ్మా. అలా తిరుగుతాడు అని చిన్నమ్మకు పెద్దమ్మకు అని అన్నదమ్ముళ్ళకి వాళ్ళు మాకురా అంటారు. నీ పాల్పడ పేదోళ్ళకే ఇస్తున్నా. పేదోళ్ళకి ఎవ్వరికి ఇస్తున్నాడు, అందరు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు. ఎవరు మగోంది? పుల్యంలో చండూరు. పుల్యమైన మగోదివా? ఎట్టుంది తాత పానం? పానం మంచిగా లగం అయిందా? అయింది. ఆమెనా సిగ్గుపడుతుంది? నర్సే తాత సిగ్గుపడుతుంది. లోకం మీద ముచ్చట ఏముంది? ఎక్కడ సంగతి అడుగుదామని వస్తే నౌకరు వచ్చిందా? అవుతుందేనా? నౌకరు ప్రైవేటే. ఎట్లా తాత మరి ఇప్పుడు ఏం నడుస్తుంది? గాలి గాలి మంచిగా నడుస్తుంది. సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయట. గుసగుస ఏం వెళ్తుంది బయటికి? ఏమో మరి మన తెలియదు కదా. చలు అమ్మో ఎంత ఎంజాయ్ సంసారే. అమ్మో కాదు, ఇప్పుడు కాంగ్రెస్ గాలి ఉందా, బీఆర్ఎస్ గాలా, బీజేపీ గాలా? బీజేపీ రావాలి. ఎట్లా ఎట్టనైనా ఇంకా బీజేపీ రావాలి. ఏది మరి ఆయన 2 కోట్ల చౌకర్లు అన్నాడ, ఏడాది పడబెట్టిందిగా. ఇస్తాడు టైం పడుతుంది. అమ్మో ఇది పేరుకోలే ముందు, ఇది చిన్నది ఏం కాదు. ఏ ఊరు మనరారా? ఓ మునుగోడా? ఎక్కడ పోతున్నావు? తికారా మునుగోడికి. ఏడు వేస్తున్నావు? హైదరాబాద్. పట్నమా? ఏం సంగతి? ఎటువంటి బతుకు? మంచిగా ఉంది. అమ్మా మా మనరా ఫ్రీ బస్ మంచిగా తిరుగుతుంది. కదా. అవు 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 చదువుతున్నావు? ఆగుతుందేరా? చదువుతున్నా. వస్తుందా నౌకరు? ఏమో అది ప్రయత్నం చేస్తున్నావు. ఇక దేవుడు ఎరుగు ఏం చేయాలి. మన ప్రయత్నం మన బాధ మనం పడాలి. కానీ ఏమనుకుంటారు మునుగోళ్ళ మీ దిక్కు జనాలు? ఏమనుకుంటారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయిగా, వస్తున్నాయి. గాలి మరి ఎటు మళ్ళీ పోతుందట. అదే అది నాకు తెలియదు. చెవులో పెట్టింది మా మనవరాలు. కదా తాతలను చూసి పెట్టాలిగా. అమ్మో అమ్మో చిన్నది ఏం కాదు, చిత్రాది అంతేగా. కాదు ఇప్పుడు రాకపోక గాలి ఎటు మళ్ళీను ఎటు ఏ పార్టీకి బలం ఉందంట? సర్పంచ్ ఎలక్షన్ అలా తెలియదు. అయ్యా గుసగుస నష్టలేదా వీళ్ళకలా? అంతేరా? మా అక్క ఏం చెప్తా చూద్దాం. చెప్పాక ఏడు వేస్తున్నావు? దావఖాన పోయినావు? మరి చూపించుకున్నావా? తక్కువైందా? 2 ఏళ్ళ గుండె ఆటో అట్ట అటనా? నెల పింఛన్ వస్తుందా? ఇస్తలే. ఖుషి పాడవాడు మా ఆయన ఉన్నాడు కదా, ఆయనకు వస్తుంది. ముసలాయనకు వస్తుందా? ఇంకేది మరి నీకు ఇస్తుండా? మరి అలాగే 1000 రూపాయలు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? కాయగూరలు ఎట్లా వెళ్తాయి? కష్టం చేస్తున్నావు. అయితే నేను అదే అంటున్నా, మరి ఇస్తుండా ఇస్తలేడా? పంచాయతీ పెట్టుకుంటారు ఒకరొకరు. పంచాయతీ అవుతుందా? మరి పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు, అందరు పెట్టుకుంటారే. సరే ముసలాయన అయితే బాగానే మంచిగా చూసుకుంటుండు. కూరగాయలకు చెట్టకో పట్టకో అంత సంసారం మంచిగానే ఉంది. మరి రాకపోగా రేపు మరి సర్పంచ్ ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి. అన్నపానమే బాగాలేక ఎక్కడ పోతుండే నాకు తెలియదు. అంతేనా? మందుల కొరకే మా ఊళ్ళకి వెళ్ళి వస్తుంది బస్సు. ఆ బస్సు ఏ ఊరు మనది? మోత్కూరు. వామ్మో మోత్కూరుకి వెళ్ళి వచ్చింది మా అక్క. బస్సు ఒకదానివేనా? బస్సు ఉంది 2 ఏళ్ళ. మరి ఆ పెయి మీద పుస్తకాడు మను మాషాడు బంగారము సవితి ఈ ఎడబెట్ట దాటి జరిగింది ముసలం కాదని ఎత్తుకపోతే గుంజుకపోతే ఏం చేస్తావు? అని ఉంటుంటే ఆయనకి. ఓ అమ్మా మరి ఏం చేస్తావు? మా అక్క మొత్తమే ఆశ వరకు తెగబడ్డది. మరి ఏం చేస్తావు? పానానికి కట్టే చికెన్ కొడుతున్నావా ఆడోళ్ళకు? అంటుడు. చెప్పు మనవరాలా ఏ ఊరు మనది? మాదా ఈ ఊరే. ఈ ఊరే అని సౌటు పరా? ఎటట్టుంది బతుకు? మంచిగానే ఉంది. అమ్మా ఏమనుకుంటున్నారు మరి? గాలి ఎటు మళ్ళీ పోతుంది రేపు సర్పంచ్ చెల్లాలా? ఎవరు న్యాయం చేస్తే అలా వైపే ఖుషి పాడువాడు ఆయన బైక్ కాడ ఖుషి పెట్టింది. ఇప్పుడు ఏం పిల్లగా రేవంతమే వచ్చిండు. పథకాలు మొత్తం ఉరుకులో పెడుతున్నాయి అట. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ బియ్యం మరి ఇస్తుండగా. సన్న బియ్యం ఇస్తుండు. సన్న బియ్యము. అవును మరి సన్న బియ్యం ఇస్తుండు. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. బస్సు ఫ్రీ. అమ్మని ఇండ్లు కూడా ఇచ్చిండు. ఇచ్చిండుగా. మా మనరాలు పేరుకోనే ఉంది ఈసారి. వస్తాం అంతేనా? అంతే. చెప్పాక అద్దాలు పెట్టిన ఏం సంగతి? ఆపరేషన్ అయిందా? ఎడ చేయించుకున్నావు? పట్నం ఉచితంగా పైసలు పెట్టినా? కోసిని ఎంత తెలియదు తక్కువ. అది ఉత్త పుణ్యాన్ని చేస్తుంటే కామ్యం దాకా రామ సకదానం చేస్తున్నారు. ఉత్త పుణ్యాన్ని
రామ రామ క్యాంపు పడ్డప్పుడు చేయించుకోక ఏం సక్కన నువ్వు పైసలు ఏ పాటు పెట్టావు ఖర్చు 10,000 ఇక సంచిలో ఉన్నాయి మిత్తిలోకి ఇచ్చిన పైసలు ఉన్నట్టే గులగుల వెచ్చాయి నీ అంజారం పాడిగాను ఇట్లా తయారైనవి అని అరవా సరే మరి ఇప్పుడు రాకపోగా ఏంది ఎట్టుంది బతుకు ఏముంది బతుకు మంచిగా ఉందా ఏమనుకుంటున్నారు ఏం చూడట్లా ఓట్లు పండుగ వస్తుందా ఓట పండుగ ఏం ఎప్పుడు అయితే అయ్యా అదే తల్లి మరి ఓట పండుగ ఎట్లా చేస్తారు గాలి దేనికి వేయాలి మరి ఏమో ఎవరికి వేస్తావు నాకు చెప్తావా నువ్వు ఏమో నీ కడుపులో ఏముందో ఏమమ్మా ఏం బాటాక నీ కడుపులో ఏముందో నీ కడుపులో చెయ్యి ఏముందో కారే ఉందో పువ్వే ఉందో నువ్వే ఏమనుకుంటున్నావు మరి ఏమో దేనికో దానికి వేస్తావా అందాదా దేనికైనా వేస్తామా ఏవో దానికి ఏముంది అయ్యా నీ పాడు కూడా కాదు ఇంత తయారైతే మొత్తమే మగపాడు వచ్చింది మాట చెయ్యి అనుకుంటురా కారా లేకపోతే పువ్వా ఏమో ఏమిడికి వేయాలి ఏమిడికి ఎర్రజెండా పువ్వో కారో ఏదో ఆయన నాడు చెప్పాలి ఈ సంగతి మామూలు సంగతి చెప్తా ఏ ఊరు మొగ్గుంది మునుగోడు కోళ్ళాగా ఎటెక్కున పోతుంది పైన వచ్చింది పైన కాదు రిటర్న్ అవుతుంది రిటర్న్ అవుతున్నావు మునుగోడుకి వెళ్ళిపోతున్నావా ఎటెట్టుంది తాత సంసారం ఇక సంసారం ఏమో చక్కగా రిజర్వేషన్ వచ్చినాడు సంసారం ఇప్పుడు ఎట్లుంటుంది అమ్మో ఇది పెద్ద పెద్దనే ఉంది చిన్నసన్నది ఏం కాదు ఇది అలుక్కాడి కొంగే ఇది ఏమో అనుకుంటున్నా మరి ఎట్లా అవుతుందటగా కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని అంటారు కదా తాత ఇక అది ఇట్లా ఎట్లా స్థానిక ఎలక్షన్లు అంటే క్యాండిడేట్ భయపడి ఎట్లా ఇప్పుడు సర్పంచులు లేక ఏమన్నా ఊర్లో ఏమన్నా ఆగమవుతున్నాయా మొత్తం జీరో అంతేనా చేత ఊరికే పరిస్థితి లేదు అబ్బా ఇది కూడా రికార్డే తాత ఆ? 2 సంవత్సరాలు రికార్డ్ అయినప్పుడు ఇది కూడా రికార్డే రేవంత్ రెడ్డికి అంతేనా మరి కాదా ఏ ముఖ్యమంత్రి పీరియడ్ ఉన్నాయి ఇట్లా బా 2 సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా సర్పంచ్ లేకుండా కార్యదర్శుల దగ్గర నువ్వు బల్బ్ వేసడానికి రూపాయి కూడా లేదు వాళ్ళ దగ్గర మరి ఏం పాలన ఇది వాళ్ళే అప్పులు చేసిపోవాలి వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అప్పులు చేసేవాళ్ళు వచ్చే మనకి ఏం నౌకర్లు జీతం మరణించారు 1 తారీఖు వాళ్ళకు 1 తారీఖు జీతాలు పడతలే కదా కార్యదర్శి దగ్గర బల్బు పోతే పైసలు లేవు గ్రామ పంచాయతీలా 2 సంవత్సరాలు ఇది కామన్ పబ్లిక్ ఏం పడుతుంది ఉద్యోగస్తుల జీతాలు పడుతున్నాయి పథకాలు బాగానే ఊరుకులో పెడుతున్నాయట ఇక పథకాలు అంటే ఇప్పుడు రొటీన్ కామన్ అందరికైతే అందలేదు మీ ఇల్లుగా వచ్చేస్తలేదా ఫ్రీ బస్సులో పోకుండా ఇక ఫ్రీ బస్ అంటే రోజు పని లేకుండా తిరుగుతున్నా అదామా ఫ్రీ బస్సు మాకు పొద్దున్న లేచి కష్టం చేసుకుంటే మాకేం లాభం సార్ మరి ఎవరికి లాభం తాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లాభం అట్టనా మరి ఎవరికి లాభం మరి చెప్పాలి BS ఇంతమంది ఎన్నడో ఒక రోజు వచ్చేటోళ్ళు వెళ్ళే తప్ప రెగ్యులర్ క్రికెటర్లు కాదు కదా ఏడాదికి ఒక రోజు పట్టణం పోయి బట్టలు తెచ్చుకుంటున్నాట సమితులు ఇసోడు సమితులు చాయ్ తాగి వస్తున్నారట కూరగాయలు తెచ్చుకుంటున్నాట ఆయన దానికి పోతున్నారట ఈ ప్రభుత్వం అంతా అయిపోయి దీని పని అయిపోయింది దీని లగ్గమే అయిపోయింది ఓ అమ్మా చూసినా ఏమా తాత పింఛన్ అదే నీకు వస్తలేదా దరఖాస్తు పెట్టుకోలే అంటే ఎంత అయ్యగాడిది ఎవరు వచ్చింది అది వరకు రాలే నీకు మొన్న ప్రజాపాలన పెట్టుకున్నావా దరఖాస్తు పెట్టుకున్నా కానీ రాలే ఇస్తారు 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 ఏమి ఇస్తారు 4 సంవత్సరాలు 4,000 ఇస్తావు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు మరి ఆయన అప్పుల కుప్ప చేసిపోయినట జర ఆగరాదు ఎవరికయ్యా గవర్నమెంట్ పనులు ఉన్న వాళ్ళకి వేసిండు పిరి బస్సు మాకేసిండు ఎప్పుడు పోతున్నావా మేము బస్సులలో ఎప్పుడు పోతున్నావా అయ్యా ముసలి ఎప్పుడు పోతాము ఏదో గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ బస్సు ఎవరు పెట్టమన్నారు ఆయన ఎందుకు అయితే ఇక టికెట్ పెట్టిపో టికెటా అయ్యో ఇక పెట్టుకోలేదా ఆపద సంది మేము పుట్టకాల నుంచి మా పెళ్లిళ్ళు అయిన కాంచి మా పిల్లల కన్నా కాంచి పెట్టుకోలేదా అయితే ఇప్పుడు ఆడవాళ్ళకు ఫాయిదా కాదట ఇది ఫ్రీ బస్సు ఏమై అయితోళ్ళకి అవుతుంది తీసేయమయ్యా రేవంతమయ్యా వద్దట ఈ సమితి పంచాయతీ చేస్తూ సౌడుపల్ల సమితి ఇకిలంగులకే మళ్ళీ పైసలు వస్తున్నాయి ఇకిలంగులు ఉన్నోళ్ళకే మళ్ళీ వస్తున్నాయి అప్లై చేసుకోరు మళ్ళా పుట్టపాక ఎటు వేస్తున్నావు కొడుకుల కాడ అమ్మా
కుడుకులగా కోట మంచిగా ఉంది కాపురం ఏమనాలిగా ముఖం చెప్తానే ఉంది మంచిగానే ఉంది, సంతోషంగానే ఉంది. కానీ మరి ఇప్పుడు రేవంత్ మీద పరిపాలన వచ్చినాక మంచిగా పథకాలు బాగానే వస్తున్నాయట. ఏం పథకాలు వస్తున్నాయి? పథకాలు ఏ ఊరి మీద? పుట్టపాక. పుట్టపాక కాదు, పుట్టపాకకు ఇప్పుడు సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, కరెంటు అది ఇయ్యంగానే అయిపోయిందా? ఉచిత బస్సు, బస్సు రోజు పోతున్నాం. ఆడోళ్ళకు వడ్డీ వడ్డీ లేకుండా రుణాలు వేయడానికి ఒకనాడు పోతున్నాం, రోజు పోతున్నాం బస్కు. మా మనవరాలు మాట్లాడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు రైతులకు. ఏం రైతు బంధు ఇచ్చే అన్ని ఇచ్చే. ఈయన కూడా మొన్న ఇచ్చాగా రైతు బంధు. ఏమి ఇచ్చిండు? 2 ఏళ్ళు ఒకసారి ఓలేమైనాయి వేస్ట్ లంచ్. నీకేం కావాలి సమితి? ఏం కావాలి నీకు? బస్సులా గుద్దుకోసి వస్తుంది ఎట్లా? అల్లా ఎవరు మనదెవరు? మాదా మాండ్రా మాండ్రా ఏడు వేస్తున్నావు మరి? ఈడికే వచ్చిన సౌటుపల్లికి వచ్చావా? ఎట్టుంది మరి? చేసేది చెయ్యాలి కానీ చెయ్యడా ఏం చేయడా? ఒక బస్సే పెట్టి ఆయన ఇంత పెట్టి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం సపోర్ట్ చేయవా? మరి పింఛన్ వేయించిడా పెంచినా వేయించిన వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఆయనకు ఇంకా 3 ఏళ్ళ పొద్దుందట పెంచుతా అంటుండు. కాదు 3 ఏళ్ళ పొద్దుంది కానీ ఇప్పుడు పైసలు లేకుంటే మళ్ళీ కేసీరావు మంచి బయకాడ పండుకుంటుండు. మరి సంసారం వెళ్ళే సంసారం అయిందట. వికలాంగులకి బొచ్చడిచ్చే మొగడు తెచ్చిన వాళ్ళు మొత్తం ఇయ్యడా? ఏం చేసి 2,000 ఇస్తే ఇప్పుడు 4 ఏళ్ళు రావా పైసలు పింఛన్ రావా? ఒక్క కొడుకు ఉంటే ఒక్క కొడుకు కూడా గంజి పోస్తలేడు ఆమెకు. ఏం చేసుకొని బతుంది? సర్పంచ్లే లేరు ఊళ్ళో, సర్పంచే లేడు. సమితి పంచాయతీ పెట్టుకుంటుందిగా, నాతో పంచాయతీ పెట్టుకుంటుందిగా. చెప్పు మనలా ఎట్టుంది బతుకు? ఏ ఊరు మనది? గట్టుపల్ల. మరి చదువుకున్నావు, నీకు శాస్త్రాలు తెలుసు, లోకజ్ఞానం తెలుసు, నాగరికత తెలుసు. మరి ఎట్లా రేవంత్ పరిపాలన వచ్చినాక పథకాలు ఊరిలో పెడుతున్నాయట, మంచిగా ఉందా? రేపు సర్పంచ్ ఎలక్షన్ల గాలి ఎటు మళ్ళా పోతుంది? ఎటు న్యాయం చేస్తే అటే జనాల మీద ఉంటది. మరి పథకాలు అయితే బాగానే పెడుతుండగా. ఏం పథకాలు అవి? ఒకటే పోతున్నావా సమితి బస్సుకు? ఏ పథకాలు అమ్మా చూసిన ఆరోళ్ళ పిరి బస్సు పోతూనే ఉంది. మళ్ళా ఇంకా ఏం పథకాలు? అంటే ఎప్పుడో ఒక రోజైతే ఏం పోం కదా. ఉచిత కరెంట్ వస్తలేదా? వస్తుంది. మరి అయిపోయా ఇంకేం కావాలి? పెట్టింది ఏముంది? అవి 2 కదా. సన్న బియ్యం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి అంటుంది మళ్ళీ. అమ్మా సరే, ఇప్పుడు మరి గాలి ఎడమల పోతుంది సర్పంచ్ ఎలక్షన్ల. జనాల మీద ఇప్పుడు ఎన్నుకుంటే ఎట్లా ఉంది అనేది తెలిసింది కదా. నువ్వేమనుకుంటున్నావు? నేనా? నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్. అమ్మా లైన్ మీద ఉంది మా మనవరాలు. మనది ఎక్కడ? నల్గొండ. ఏ ఊరు? లోకలే అంటే శివాజీ నగర్. సౌటుపల్లి శివాజీ నగరా? నల్లగొండ శివాజీ నగర్. మరి సౌటుపల్లికి వచ్చిన పని మీద బస్సు లేకపోతే చౌటుపల్లి బస్సు ఎక్కువ. హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఓహో, పట్నంకి వెళ్ళి వస్తున్నావు. మరి ఒక్కనే వస్తున్నావు? మీ ఇల్లుగల్లా ఉంది. ఏమో తీర్థయాత్ర వేస్తున్నావు? ఏమో నాకేమో అనుమానం కొడుతుంది. మరి బొట్టు బోరం బాగా పెట్టినావు, తోకోసినావు, ఒక్కరివే వేస్తున్నావు, ఏదో ఉంది కథ. చెప్తా ఏమనుకుంటారు నల్గొండ జనాలు మీ దిక్కు? రాజకీయమా? ఇక రాజకీయం గురించి మాకెందుకు? ఇక మాకెందుకు? ఊరేకో నువ్వు దేశ పౌరునివి, 10 మందికి చెప్పేటోనివి. తెలుస్తుంది. ఇక నువ్వు కెమెరా నెమ్మడి పెట్టుకొని ఊరు మొత్తం తిరుగుతావు, నీకు తెలుస్తుంది ఎట్లా. మరి మీరంటే వాళ్ళు చెప్తేనే కదనే అక్కడ పోయేది పైకి. జనాలు ఎవరు ఏమనుకుంటున్నారు? గాలి ఎక్కువ ఎటు మలుతుంది, ఏంది కథ? ఎవరికో సర్వే చేస్తున్నా. ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరి కథ ఎట్లా ఉంది, ఏంది ఏం కథ? రాయవరం నువ్వు చేసిన కాడికి ఇప్పుడు ఎట్టుపోతుంది గాలి ఎట్టుపోతుంది. అది నేను తర్వాత చెప్తా. అప్పుడు రామచంద్ర కూడా ఇప్పుడే అడుగుతుండే కేసీఆర్ కి మలుతుందా? నువ్వు చెప్పు, నీ మనసులో ఎటుంది? నా మనసులో ఏలేదు కానీ కేసీఆర్ గారు మలుతట్టుంది గాలి. అమ్మా నడుస్తుందా? గుసగుస నడుస్తుంది. అమ్మా అవునా?
నీకేం కొట్టాడుతుంది జిమ్మా ఈ సర్వే ఎటుంది ఆ. మాకు ఎక్కర్లేదు జిమ్మా ఈయనే ఉంటుందా ఎక్కడ పోతలేదు రెడీ చేస్తారు సుధాన్ చూస్తున్నాం ఓ అమ్మో ఇంకా ఇది చూసుకోగానే ఉంది కోయాగా అన్ని ఉరుకులు పెడుతుంటే ఇంకా చూసకానే ఉందంట ఉరుకులు అందరు పెడతారు ఒకసారి ఉరుకులు ఆ. కొందరు టైం పడుతుంది ఎట్లా మరి రేపు ఓట పండుగ వస్తుంది గాలి ఎటు మలుపుతావు ఎటు పడపాలి నువ్వు చెప్పరాదు మొగోడివి ఎటు మలుపుతావు నువ్వు ఎటు పడపాలి నువ్వు చెప్పు ఒకసారి అదే తాత ఇక అట్లా అది కారా చెయ్యా లేకపోతే పువ్వా లేకపోతే ఎర్రజెండా మరి దేని మలపాలి గోహి గోహి అమ్మా ఇంకా ఈయన మారామే అవును మరి ఈయన ఇంకా మారామే నిరామేనా మారామేనా మా అవసరాలు ఎట్లా కరోనా సూదులు ఇచ్చి ఆ. మాకు ఈ బాధలు ఏమైంది తాత ఎదుడు మొక్కలు వ్యవస్థలు మోసదైనా కరోనా సూది గుచ్చుకున్నావా ఎన్ని గుచ్చుకున్నావు మూడు గుచ్చుకున్నావు మూడు గుచ్చుకుంటే 3 రూపాయలు ఇచ్చింది రావా రావా లేదు నడవస్తలేదు ఆయన సూదులు తీపించుకొని వాళ్ళు బాగా చేస్తాడు అవ్వలేదు మరి పండుగ వస్తున్నాడుగా ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు మగోడివి నా రోగం ఎవరు బాగా చేపిస్తే ఆడికి అమ్మో ఇది పెద్దపేట మీదే ఉంది కోయిలాగు. చెప్పాడు ఎవడు ఒకటి బాగా చెప్పి ఒకరికి ఎవరి సంసారం ఆడు ఎవరి కథ ఆడు తాత. చూసేదే కష్టం ఉండే ఆ, ఇది కోయిలాగు అని చెప్తుంది. కాదు ఇంటి పెళ్ళానే సరస్తలేము అది బయట పెళ్ళాలని ఎంతమంది చూడవను ఆయన చెప్పు నాకు ఎక్కలే కడుతున్నా ఇంకెవరికో ఎటు పిల్లగాని కానీ. ఓ తాత ఏమో కానీ ఇప్పుడు ఓట్ల పండుగ రాబోతుంది మరి గాలి ఎటు మళ్ళీ పోతుంది ఎక్కువ అని ఎటు మళ్ళా కానీ మళ్ళా కాంగ్రెస్ ఏదో వస్తుందని నమ్మకం ఉంది ఉందా గట్టి పట్టే గట్టిగానే ఉంది ఆయన ఏం చేసిపోయింది ఈయన ఏం చేసిపోయి అంటే ఈయన 5 ఏళ్ళు చేస్తాడు ఆయన మళ్ళీ వచ్చిన మళ్ళీ 5 ఏళ్ళు చేస్తాడు శరాతి తాత ఏం సంగతి? ఆ, ఏ ఊళ్ళో ఉండే నేనేం గుర్తుపట్టలేను మాసిదిగూడెం కదా మాది వామ్మో వినాయకుల పండుగ అప్పుడు కలిసినాం, ఇప్పుడు ఉన్నప్పుడు కాళ్ళ జ్వరవాడి భుజం మీద ఎక్కి బిస్కోట్ పిపరమెంట్ కొని నీకు కావాలా తాత ఏమో తాత ఇప్పియమంటే ఇప్పిస్తా ఏమో కానీ మరి పండుగ వస్తుంది ఎట్లా చేస్తావు ఏ పండుగ ఓట్ల పండుగ గొడ్ల పండుగనా ఏం చేద్దాం ఇక అదే జిమ్మా ఇది ఎక్కడ కొట్టుకుంటుంది అది మనకు ఎప్పుడు పాతదే ఉంటది పాతదంటే ఎంత అది ఏదో ఒకటి ఉంటది ఇక. ఇప్పి చెప్పరా అట్లా చెప్పదు అమ్మా ఇది తాతకు గింత ఆయన ఇస్తలేదే తాత తాత అని కలవరి ఇచ్చింది ఆఖరికి వస్తాడు కల్లా అసలు ముచ్చిన బయట పెడతలేదు పాతదంటే కాంగ్రెసా పువ్వా లేకపోతే కారా కారే కారా అమ్మో ఇది కారు కోయలాగా అంటే ఇది కార్లకెళ్ళి దిగదిగా అంతేనా చెప్పిరా బస్సు టైం దొరుకుతున్నాయి ఎవరు తాత నల్గొండ నల్లగొండ ఏమనిపిస్తుంది పానం ఏముందండి ఏం లేదు అంత మంచిగానే ఉంది ఓట్ల పండుగ వస్తుంది మరి పిలుస్తాడు ఓట్ల పండుగ ఎట్లా చేస్తావు ఓట్ల పండుగ ఇంకే నువ్వు ఏంటంటే అటు ఏమా ఓ దాదా నిమ్మలమే మరి పండుగ ఎట్లా చేస్తావు దాదా గాలి ఎక్కువ దేనికి ఉంది బలం కాంగ్రెస్ కు ఉంది అంటున్నా నాకేమో నువ్వు చెప్పరా పిల్ల ఆ కోయిలాగా అంబయ్య వేల కోసుకుంటుంది దాని మన దానికే ఉంది నీ కడుపులో ఏముంది చెప్పరాదు నా కడుపులో ఏముంది ఏం లేదు ఎవరికి వేస్తావు ఏం కాదు చెప్పు అడిగినా గోడ మీద పిల్లంటే పిల్ల ఏది చెప్పడు ఈడనే గిన్ని కథలు పడుతుండు ఇంటికాడ ఇల్లుగా లావని ఎంత ఊరుకులో పెట్టిస్తుంది ఇంబగోడు ఇల్లుగా వీడే ఉంది అంతేనా అన్నదా మరి బిఆర్ఎస్ లేకపోతే బీజేపీ కాంగ్రెస్ బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది అంతేనా సరే ఈ పోలే ఏం సంగతి లేదు ఏమంటుంది బాణం ఏమంటలేదు ఏముందానా ఏడు వేస్తున్నావు పోతున్నా ఊరికి బొట్టు బోనం పెట్టి బ్రహ్మాండంగా వేస్తున్నావు ఊరికే పోతున్నా ఏ ఊరికి నారకడపల్లికి ఆహా అయితే మంచి దావత్ ఇయ్యాలి బిరుగానే ఉంది దావత ఏం పోతలేదు దవాఖాన పోతున్నా దవాఖాన పోతున్నా అతనా ఏమనుకుంటారు ఏ ఊరు మీదే మాదా పోషంపల్లి పోషంపల్లి ఏమనుకుంటారు మీ ఊళ్ళో ఏమనుకుంటలే ఆడొస్తే కొడదాం అనుకుంటారు ఇక ఎవరు అదేమంటారు ఓ అమ్మా మరి బస్సులో బుర్ర 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 అంటుండ అందరికి పెట్టి ఊరంతా అందరికి ఇచ్చిన అంట లేడు ఏంటిది
రైతు బంధు అవు అందరికి ఇచ్చిండు. ఇచ్చిండట. ఎవరికి ఇచ్చిండు? వాడు బట్టవాజీ పల్లె నీకు బట్టవాజీ ఊకో. ఎన్ని ఎకరాలు ఉంటుందా నీకు? నాకు 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలు కూడా వేయలే. అవ్వా. 2 ఎకరాలు పల్లెరా నీకు? ఏడా ఏం కథలమ్మా? పర్లేదే. నీకు అబద్ధం చెప్తామా? అబద్ధం చేసి జగలు పెట్టుకొని ఇంకా నీకేమైనా అబద్ధం చెప్పేది ఉందా? కథ పల్లె పెదాం పల్లె మనరాలా ఏ ఊరు మంచిగా అనిపిస్తుందా ఫ్రీ బస్ పథకం? సీట్లే దొరుకుతలేవు, ఏం మంచిగా అనిపిస్తున్నాయా? మరి సీట్లే దొరుకుతారేమో అంటే సౌతులు ఒకరి మీద ఒకరు పడి ఉరుకులో పెడితే మరి గట్టిగా ఉంటుంది కథ. సీట్లే దొరుకుతారేమో అంటే మరి నిలబడి పోవాలి. ఉత్త పుణ్యానికి ఏమవుతుంది? పశ్చాత్త పెట్టలేరుగా. పిల్లలు వేసుకొని ఎట్లా పడతారు? చిన్న పిల్లలు వేసుకొని మరి ఎట్లయితే బాగుంటుంది మీకు? ఎట్టయితే బాగుంటుంది. నా పొద్దు నుంచి కిరాయిలు పెట్టి ఎక్కలేదా? అదే ఇప్పుడు కిరాయి పెట్టమంటావా? పెట్టుడే రొక్కం చూసిన ఆరులో ఈ సమితి మీకు అడ్డగాలి పంచాయతీ పెడుతుంది. కిరాయి పెట్టాలన్నట. ఉచిత బస్ వద్దట, ఫ్రీ బస్ వద్దట. ఎవరమ్మా? ఈ ఊరంటే సౌటు పరేనా? చిన్నకొండ మరి ఏడుకు పైన కట్టినావుగా? ఎడుకుని పోను మా ఊరికి పోతున్నా. అమ్మగారి ఇంటికా? మొత్తం కానీ మా ఊరికి పోతున్నా. సిద్ధంగురావు ఈ ఊరే అంటది, సౌటుపల్లి అంటది, మళ్ళీ అక్కడ మా ఊరే అంటది. ఏమమ్మా? అమ్మగారు సిద్ధంగురావు. మా అమ్మగారు చిన్న అమ్మగారికి పోతున్నావు? ఏముంది ఇక మంచిగా మీ వదిలేలు తమాష నాటుకొని కోసి కళ్ళు తెచ్చి మరి ఇప్పుడు ఎంత చేస్తావు? పండుగ వస్తుందిగా, ఓట్ల పండుగ. ఎట్ల పండుగ కదా? ఓట్ల పండుగ. సర్పంచ్ ఎలక్షన్ కానీ అంతా ఏమి నడుస్తుంది? గాలి గాలి కారు ఇప్పుడు ఉత్తగానే పోతుంది బస్సులా. ఇవేమి మన కలవరిచ్చేదేం కారు. వచ్చి అంతేనా? మాకు ఇల్లు కూడా కట్టియలేదు. ఇల్లు లేని నీకు కూడా ఇయ్యలేదు. ఏమా పోరా? ఏమంటుంది పానం? గడపోతా పిరా, దూరం పోతావా? పానం ఏమంటుందంటే ఓట్ల పండుగ వస్తుంది. మరి పానం ఇట అట ఎటు కొట్లాడుతుంది? జిమ్మా చెప్పు. అటు కార్తీక, శైదిక, లేకపోతే పూదిక, ఎర్రజన దిక్క? కార్దిక్ ఎట్లా తాత? ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండు? ఏం చేయలేక కాంగ్రెస్ ఆయన బొచ్చుల పథకాలు పెట్టిర్రు. బియ్యము, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, ఆడవాళ్ళకు ఉచిత బస్సు. పెట్టిన వాళ్ళకే పెట్టిండు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రానోనికి రానే రాకపోయా. రుణమాఫీ, రైతు భరోసా ఓళ్ళకి వచ్చినాయి, ఓళ్ళకి రాలి. ఎక్కడ పోతున్నాయి ఏట కలిసి? మీరెవరు పిరా? మాది నమ్రకాల్వా. ఒక దిగవా మగవాని మీరు అడగూర్చోండి. గుర్తుపడతలేవా? క్లాస్మేట్ నువ్వు రావాలపేట్ల. నేనా? మనం మరి పండుగ చేస్తాం. ఓట పండుగ బ్రహ్మాండంగానే జరుగుతుంది. అదే ఎటు వరుగుతుంది? కాంగ్రెస్ కే నడుస్తుంది. ఎందుకంటే ఈ మొండోడు రేవంత్ రెడ్డి అంటే మొండోడు. లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఎప్పుడో ఊడవీకొని పోవు, భుజాలు దరుచుకొని వెళ్ళిపోతుండే, కాంగ్రెస్ డౌన్ అవుతుండే. 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ అది. ఆ పార్టీని ఆనాడు నెహ్రూ ఇందిరాగాంధీ అందరికి ఉచితంగా పెట్టింది. ఇందిరాగాంధీ చేసిన సేవలు ప్రజలకు బయటకు వచ్చి మాట్లాడే హక్కు ఇచ్చింది. మరి ఆమెను తలుచుకుంటేనే మనకు ఎప్పుడైనా మనకు దేవత ఇందిరాగాంధీ అంటే మామూలు కాదు. సరే ఈ కోయ అంబయ్య మొత్తం అటే ఉంది. జిమ్మ కొట్లాడుతుంది అటే శైదికు. చెప్పమ్మా, ఏడు వేస్తున్నావు? మా అమ్మగారింటి పోయినాయా? అమ్మగారి పోయినావా? నాటుకోడి కోసి కడుబడి తెచ్చిరా? మొక్కలు తెచ్చి కొన్ని కోసి పండుగ ఉపనా పండుగ కలర్ పోవద్దు. నిజం అదేరా? ఇప్పుడు అన్న చెప్పింది 100% కరెక్ట్. కాంగ్రెసే మళ్ళీ కూడా కాంగ్రెసే వస్తుంది, రేవంత్ అన్నే వస్తాడు. అమ్మా తప్పకుండా అది రాసి పెట్టుకో. అయ్యా నరసింహ నువ్వు మా యాదవే అట్లనా? మీరే ఊరాము? బంగారు గడ్డ. అమ్మని సాగన అంటే బంగారం ఎక్కువ ఉంటుంది ఏం మీకు? చాలా ఉంటుంది. అట్లా చెప్పు. పైలో మరి దొంగలేకపోయారు, పగడు దొంగలు. పంతులు అని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసుగా తింటుండ్రు.
వింటున్నావా ఇంటున్నదే అదే అంటున్నా. ఎట్టుంది బతికెట్టుంది? ఇక గట్టినే ఉంటూనే ఉంటది బతికిన రోజులు బాధపడుతూనే ఉండాలి జీవితం అంటేనే పోరాటం. మరి మరి ఇప్పుడు పండుగ ఎట్లా చేస్తావు? మరి ఓట్ల పండుగ ఇంకా ఆ పండుగ చేయాలి ఈ పండుగ చేయాలి దసరా పండుగ చేయాలి ఓట్ల పండుగ చేయాలి ఇక దసరా పండుగ వెళ్ళాక ఓట్ల పండుగ ఓట్ల పండుగ ఉంది చేద్దాం మరి ఈసారి పైసలు తీసుకొని ఓటేస్తావా? నిజాయితీగా ఓటేస్తావా? ఎందుకే ఎందుకు మనకు పైసలు మరి అట్లా అన్నదాన్ని పోయిన తాప ఎందుకు తీసుకునే సంగతి? వాళ్ళు ఇచ్చిర్రు తీసుకుంది కాదు ఓళ్ళు ఇచ్చిర్రే మాకు నువ్వు తీసుకోరే? తీసుకోలే పోయిన తాప నువ్వు తీసుకోరే? తీసుకోలే నిజం చెప్పు. నిజం అది చేతులు అందరం చెప్తున్నాను. చెప్పు 1000 రూపాయలు తీసుకున్నావు. సర్పంచ్ ఓట్లకు 1000 రూపాయలు తీసుకున్నావు నువ్వు. ఇంటికి వచ్చినా నేను మర్చినా. ఇక చూసిరు కదా. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా సౌటుపర్ గడ్డ మీద అడుగు పెడితే ఎవరి కడుపులలో ఉన్న ఆంబాయం నీ దండం పెట్టి కడుపులో ఉన్న కషాయం మొత్తం కక్కిరులా. ఇక మరి ఎవరు ఎటు ఒరుగుతుర్రు, ఎవరు గాలి ఎటు మరుపుతుర్రు, ఓట్ల పండుగ నాడు కత్తెర ఎవరికి పెడుతురు అనేది ఇక మీరు విన్నారు. ఇక మరి రేపు ఇంకో దిక్కుపోతా ఆ బాగోతం ఏందో బండారం అంతా బయట ఇప్పి చెప్తా. చూస్తూనే ఉండరు. మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత చౌటుపర్ గడ్డ.